హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. ఈరోజు నేను పెసలతో కూర్మా చేద్దామండి. జీరా రైస్లోకి బిర్యానీలోకి బాగుంటుంది. నేను అలానే జీరా రైస్ చేస్తూ ఈరోజు చేశానండి. చాలా బాగుంటుంది అది. అసలు ఎలా చేయాలో చూద్దాం. మూంగదాలు అని కూడా అంటారండి పెసల్ని. చిన్న గ్లాసుడు పెసలు తీసుకున్నానండి. కొన్ని తీసుకుంటేనే చాలా అవుతుందండి. 4 మెంబర్స్కి వస్తుంది కర్రీ. అది శుభ్రం కడుక్కొని ఆ వాటర్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక్క విజిలే రానియండి. నానబెడితే బాగోదు, నానబెట్టకుంటే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు 2 స్పూన్ల 2 గరిటెల పెరుగు తీసుకొని దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం. పసుపు, ఉప్పు, కారం మళ్ళీ శనగపిండి కూడా వేసుకోవాలండి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవచ్చు. నేను గరం మసాలా, ధనియాల పొడి 2 వేసానండి. మీ ఇష్టం, మీరు కావాలంటే వేసుకోండి, వద్దనుకుంటే అవాయిడ్ చేయండి. ఉప్పు సరిపడా వేసుకొని కలుపుకొని తర్వాత మనం శనగపిండి కూడా చిన్న గిన్నెడ పోసుకొని కలిపేసుకోవాలండి. వాటర్ పోసి కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. పెరుగులోనే వాటర్ ఉంటాయి, పోసుకోవచ్చు. పోసాను నేను ఆల్రెడీ. చిన్న గిన్నెడు శనగపిండి కూడా పోసి కలిపేసి పక్కన పెట్టుకొని ఇక కళాయి పెట్టుకొని పోపు వేసుకోవటమే. మనం ఇంకా ఈ పెసల్ని ఆల్రెడీ కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టా కదా, ఇంకా కళాయిలో కొంచెం ఆయిల్ వేసాను. పోపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను అన్నమాట. ఉప్పు సరిపడా వేసుకుందాం. అది దాని వరకు వేసాను. ఉల్లిపాయ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. మీకు వద్దనుకుంటే ఈ మసాలాలు తీసేసి మామూలుగా కర్రీలా చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏమి ఉండదు మనకి. అందరూ చేసుకోవచ్చు ఈ కర్రీని. ఆ పెరుగు ఆ మిశ్రమాన్ని పోసేసుకోవటం. దాంట్లో కాసిన వాటర్ పోసి కొంచెం ఇది వేగిన తర్వాత వేసి ఇది కూడా ఉడికిచ్చి కొంచెం మళ్ళీ అవి కూడా ఒకేసారి వేయచ్చు అనమాట కలిపి. అట్లా కలిపిన తర్వాత ఆ పెసలు కూడా ఉడికించుకుంటే ఇంకా 2 కలిపి బాగా పట్టేస్తాయి. చిన్న గ్లాసుడగా చాలా 4 మెంబర్స్కి వస్తుందండి మంచిగా. చాలా చాలా బాగుంది. చపాతీల్లో బాగుంటుందండి, జీరా రైస్లో బాగుంటుంది, మనకి బగారా రైసుల్లో బాగుంటుంది. ఈ రైసుల్లోకి అన్నిటిలో బాగుంటుందండి. పూరీల్లోకి ఏదైనా అసలు వైట్ రైస్లో పెట్టుకొని తిని చూడలేదులేండి మేము. ఓన్లీ బగారా రైస్ దాంట్లోనే జీరా రైస్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అలా నాకు ఇప్పుడు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఆ కర్రీ చూస్తుంటేనే అంత బాగుందనమాట. చాలా చాలా బాగుంది. అయిపోయింది కర్రీ. తీసి పక్కన పెట్టుకొని రైస్లో పెట్టుకొని తినచుద్దాం. కర్రీ రెడీ అయింది. పెసల కుర్మా రెడీ అయింది. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోలు చూడండి. మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను. లైక్ ఇచ్చి ఫార్వర్డ్ చేయండి. రైస్ పెట్టుకుందాం. ఇంకా జీరా రైస్ చేశానండి. జీరా రైసు ఆవకాయ ముందు ఉత్త రైస్ పెట్టకూడదని నేను కర్రీ పెట్టడానికే రైస్ పెడతానండి. అందుకని ఆవకాయ కొంచెం వేసుకున్నాను పక్కన వేసి. ఇంకా టేస్టింగ్ టైం అండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎక్కువ అది కుర్మా ఎక్కువ తీసుకోండి, రైస్ తక్కువ తీసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. సూపర్ అండి, సూపర్. బాయ్ అండి.